విదేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ ఆశ చూపి మలేషియాలోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. మోసపోయామని తెలుసుకుని బయటపడలేక వందల మంది తెలుగు మహిళలు చిత్రహింసలు భరిస్తూ జీవనం సాగిస్తున్నారు. దేశం కాని దేశంలో నరక కూపం నుంచి బయటపడ్డ బాధిత మహిళ ఫిర్యాదుతో చిత్తూరు జిల్లా పోలీసులు తీగలాగితే వ్యభిచార కూపం డొంక బయటపడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మలేసియా తీసుకెళ్లి దాదాపు 150 మందికి పైగా తెలుగు మహిళలను అక్కడి వ్యభిచార ముఠాల గుప్పిట్లో వదిలేసిన వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. చెన్నై నుంచి మలేసియాకు పెద్ద ఎత్తున మహిళలను అక్రమ రవాణా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాల్లో పేద మహిళలకు ఎరవేసి ఉపాధి పేరిట మలేసియా తరలించారు. లక్షల రూపాయలు చెల్లిస్తే తప్ప సొంత గూటికి చేరలేని దుస్థితిలో మహిళలు చిక్కుకున్నారు. ఏం చేస్తాం సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రాకముందేమో ఒకలా మాట్లాడుతున్నారు. ఇంటి పని అని చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చి బ్రోతల పని చేయిస్తున్నారు సార్. ఎంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నాం సార్. మా నెత్తురు కూడు తింటున్నారు సార్ వీళ్ళు. మమ్మల్ని ఎంత నరకం పెడుతున్నారు సార్ వీళ్ళు. మమ్మల్ని కాపాడండి సార్. నాకు ఎంత భయంగా ఉంది సార్. నేను మీరు కాపాడకపోతే ఇంక 3 రోజుల్లో చనిపోవడం తప్ప నాకు వేరే దారి లేదు సార్. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇంతమంది ఎంత నరకం అనిపిస్తున్నాం సార్ మేము. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంటి పని పేరిట మలేసియా వెళ్తున్న మహిళలు కౌలాలంపూర్లోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అక్కడికెళ్లాక వారికి ఏమాత్రం ఎదురు తిరిగినా చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ బాధిత మహిళ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేపట్టిన చిత్తూరు జిల్లా పోలీసులు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న పాండ్యరాజన్, రఫీ అనే 2 ప్రధాన దళారులను అరెస్టు చేశారు. వారిద్దరూ 200 మందిని మలేసియా పంపినట్లు అనుమానిస్తున్నారు. ఒక ఆమె మనకు విక్టిమ్ అయితే ఒక ఆమె మాత్రమే మనకు విక్టిమ్ అయింది. ఆ ఒక ఆమె నుంచి ఇన్ఫర్మేషనే ఇదంతా కంప్లీట్. ఇంక మా కాకుండా ఇంకొక ఆమె కానీ, ఒక శాంతి అని ఒక ఆమె కానీ కాంటాక్ట్లోకి ఉంది. మరి ఇంకొక ఆమె కానీ అక్కడ మలేషియాలో ఉందని తెలిసింది మనకు. సో ఆమె కానీ ఇదే పరిస్థితిలో ఉందని, ఇది కాకుండా చాలామంది ఉన్నారని ఇన్ఫర్మేషను. సో మనకైతే డైరెక్ట్ నేమ్స్ కానీ ఎటువంటివి ఏం లేవు. సో ఈ అమ్మాయిని అడిగితే మన నేమ్స్ నాకు తెలియదు సార్, ఎందుకంటే అక్కడ పేర్లు అవన్నీ ఎలా ఎక్కడ ఏ ఊర్లు అవన్నీ తెలీదు. బట్ మోస్ట్లీ ఇటువైన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇట్లా ఇటు నుంచే వచ్చినట్లే కనిపిస్తుంది సార్. మన తెలుగు వాళ్ళు ఉన్నారు దానిలో అని అన్నారు. చిత్తూరు పోలీసులు సేకరించిన వివరాలను వివిధ ప్రభుత్వ శాఖలు, దర్యాప్తు సంస్థలకు చేరవేశారు. వారితో సమన్వయం చేసుకుని బాధిత మహిళలను స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్రోకర్ రఫీక్ అనేవాడు ఉన్నాడు. రఫీక్కి మరి ఒక 5-6 ఉంటాడు. ఆ 5-6కి ఇంకొక 5-6 ఉంటారు. అలా ఇది ఒక చైన్ అనమాట. ఇంకా వాళ్ళంతా తీసుకుని రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ టైపు వీసాలు తీస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ కానీ మనం ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇస్తే ఇంకా మిగతా ఏజెన్సీస్ ఉన్నాయి మనకు. ఆ ఏజెన్సీస్కి కానీ ఫీడ్ చేయాలనుకున్నాం. వాళ్ళంతా దాన్ని తీసుకుని ఇంకా ఫర్దర్గా దాంట్లో ఎలా జరుగుతుంది, అక్కడంతా ఎలా ఈ సర్వీసెస్ నడుస్తూ ఉంది అనేది కానీ తెలుసుకుంటారు. విదేశాల్లో ఉపాధి పేరిట మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దళారులను ప్రశ్నిస్తున్న చిత్తూరు పోలీసులు ఈ మాఫియాలో ఉన్న అందరినీ పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.